కార్తీక పురాణం 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం కార్తీక మాసంలో చేసే ద్వాదశి పారాయణం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థాల స్నానాల వల్ల ఎంత ఫలితమైతే ఉంటుందో అంతటి ఫలితము ద్వాదశి వ్రతం ఆచరించడం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. ఇలా ద్వాదశి వ్రతం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు. పూర్వం మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారాయణాన్ని విడవకుండా చేసేవాడు. ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు ద్వాదశి పారాయణం చేస్తూ ఉండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారాయణం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక త్వరగా రండి అని ప్రార్థించాడు. సరే, ద్వాదశి వెళ్లకుండా వచ్చేస్తాను అని స్నానానికి వెళ్ళి తిరిగి ఎంతసేపటికి రాలేదు దుర్వాసుడు. ఆ రోజు పారాయణోచిత్తమైన ద్వాదశి ఘడియలేమో చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవైపు అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణం చేయడం న్యాయం కాదు. అలా అని ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచిపెట్టినట్లు అవుతుంది. పెద్ద ఇరకాటంలోనే పడ్డాడు అంబరీష మహారాజు. అప్పుడు ఆయన ఆస్థానంలోని బ్రాహ్మణులు ఆయనకు ఈ విధంగా నచ్చజెప్పడం జరిగింది. రాజా, ద్వాదశికి, భోక్తకు, అతిథికి, బ్రాహ్మణుడికి, అన్ని భూతాలకు కూడా పరమేశ్వరుడే అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువును అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు 4 తెగలైన ఆహారాలని భుజిస్తూ ఉన్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. అసలు ఆకలి దప్పికలు ఎలా ఏర్పడతాయో తెలుసా? జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల. అది ప్రేరేపితమైనప్పుడు. అందువల్ల ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతోంది. అగ్ని భూతాలలోనూ ఉంది కాబట్టి అగ్నిని తప్పకుండా అర్చించాలి. అందుకే ఇంటికి వచ్చిన అతిథి ఎంత చండాలుడైనప్పటికీ వాణ్ణి విడిచి భోజనం చేయకూడదు. అలా చేయడం వలన అతిథిని అవమానించినట్లు అవుతుంది. ఒకవేళ దుర్వాసుడు కోపించి మనకి శాపం ఇవ్వకపోయినా అతని కంటే ముందు భుజించడం ఏ విధంగానూ న్యాయం కాదు. మరి దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవడం వల్ల తప్పు అతనిదవుతుంది తప్ప మీదవ్వదు. ద్వాదశి పారాయణం చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది. మరోవైపు పారాయణం చేస్తే అతిథిని వదిలి పారాయణం చేసినందుకు దుర్వాసుడు తప్పకుండా శపిస్తాడు. ఇంతటి ఇరకాటం మధ్యన బ్రాహ్మణుల ఆదేశం మేరకు అంబరీషు రాజు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడు? తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం.